తప్పు తడకలుగా విమర్శించింది టీడీపీ. కోబల్స్ ప్రచారంగా విమర్శించారు ఎమ్మెల్యేలు. గవర్నర్తో అబద్దాలు చెప్పించారన్నారు ఎమ్మెల్యే కోరంట్ల బుచ్చయ్య చౌదరి. నిమ్మల రామానాయుడు అన్ని అంశాల్లోనూ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ప్రసంగం ఒక నిస్సారమైన నిస్తేజమైన విధానాలకి మసిపూసి మారేడుగా చేసేదానికి ప్రయత్నం జరిగింది. ఒక గోబెల్స్ ప్రచారం అన్ని విధాలా ఫెయిల్యూర్ అయిన ప్రభుత్వం అంకెలగాడి చేసి భూతత్వంలో చూపించడానికి ఒక ప్రయత్నం చేసింది. 36 పేజీల గవర్నర్ ప్రసంగంలో వాస్తవ పరిస్థితుల్ని చెప్పడంలో ఫెయిల్యూర్ అయింది ప్రభుత్వం. అన్ని రంగాల్లో ఫెయిల్యూర్. రాష్ట్రాన్ని అప్పులమయంలో నెంబర్ 1 చేశారు. శాంతి భద్రతలో ఆఖరి స్థానానికి చేశారు. ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం అంతా కూడా ఒక తప్పుల తడక మాదిరిగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్రలో అబద్దాలు అసత్యాలు చెప్పి ఈ రోజు కూడా అసెంబ్లీలో సైతం గవర్నర్ గారితో అదే అబద్దాలు అదే అసత్యాలు ఈవేళ ప్రసంగంలో చెప్పించినటువంటి పరిస్థితి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరానికి లోయకి ఎంత దూరం ఉంటుందో అదేవిధంగా వాస్తవాలకి గవర్నర్ గారి ప్రసంగానికి అంత దూరం ఉన్నటువంటి పరిస్థితి.